This is DLN Shastri, Kurnool Town, Kalluru, MRO, Tahsildar, Mandala Magistrate, Revenue Inspector, అందరు విఆర్ఓలు ఈరోజు కల్లూరు తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ఈ ఆగస్టు 15 అంటే ఏంటి, ఈ ఆగస్టు 15కు ఉన్నటువంటి ప్రాశస్త్యమేమి, ప్రాముఖ్యత ఏమి, విశిష్టత ఏమేమి, గౌరవమేమి, మహోన్నతమైన దినమేమని చెప్పి అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చింటారు. సో ఈరోజు ఈ ప్రాంగణం అంతా పులకరించిపోయి ఉంటుంది. మీరు ఇచ్చే స్టేట్మెంట్లు కానీ, మీరు వచ్చే ఉపన్యాసాల మూలంగా కానీ, మీరు చెప్పే ఆధారాలు కానీ, ఆ రోజు జరిగిన సంఘటనల గురించి కానీ చెప్తుంటే వినేవాళ్ళు ఎంతో పులకరించిపోయింటారు. మీరు కూడా ఏం చెప్పింటారు, దేశమేమి, సమాజమేమి, విశిష్టమైన రాజ్యాంగమేమి, చాలా ఆదర్శవంతంగా ఉండాలి, స్వాతంత్ర సమర యోధుల పోరాటాన్ని స్ఫూర్తికి తీసుకోవాలి, దేశానికి అంకితం కావాలి, సమాజానికి సేవ చేయాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలి, సామాన్య ప్రజలకు యొక్క కష్టాలను తీర్చాలి, ఈ దేశం యొక్క విశిష్టత ఏమి అని చెప్పి ఈరోజు అద్భుతంగా చెప్పింటారు. ఈ సందర్భంగా బహిరంగంగా అడిగేదేమంటే, మీ కుటుంబాలకు కూడా విశిష్టత ఉంటే, అంటే మీ తల్లిదండ్రులకు విశిష్టత ఉంటే, మీ వ్యక్తిగత కుటుంబాలకు, మీకు, మీ శ్రీమతులకు, మీ పిల్లలకు, మీ వారసులకు వ్యక్తిత్వము, మనస్సాక్షి, నైతిక విలువలు ఉన్నాయి అన్న భావన ఉంటే, మీ దగ్గర ఒక కంప్లైంట్ ఉంది. ఈరోజు ఎంత గర్వంగా మీరు విశిష్టత చెప్పారో, దేశ విశిష్టత గురించి, స్వాతంత్రమేమి, స్వతంత్రమేమి, సమాజమేమి, రాజ్యాంగమేమి, విలువలేమి, హక్కులేమి, స్వాతంత్ర సమరయోధంలో పోరాడిన పోరాటాలేమి, ఆ పన్న బాధలేమి అన్నీ చెప్పిటారు. సో వాటన్నిటికీ గౌరవం ఉంటే మీ దృష్టిలో ఈరోజు మీరు జెండా ఎగిరేసినారు, జాతీయ జెండాను ఆవిష్కరించారు, సెల్యూట్ కొట్టి నమస్కారం చేసింటారు. ఆ నమస్కారానికి, జాతీయ జెండాను ఆవిష్కరించేటటువంటి మీకు అధికారం ఎవరిచ్చారు? మీ చదువు, మీ ఉద్యోగం ఇచ్చింది. సో దానికి ఒక నైతిక విలువలు ఉంటే మీరు ఆ కంప్లైంట్ మీద పూర్తి స్థాయిలో విచారించండి. ముఖ్యంగా నైతిక విలువలు ఉంటే, మరి చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు బ్రోకర్లు, భజనగాన్లు కాకపోతే, స్వతంత్ర భారతదేశము ఈరోజు విశిష్ట దేశం అని చెప్పినారు, మీ నోటి నుంచి వచ్చింది, జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాబట్టి మీకు బాధ్యత ఉంది, బాధ్యతతో ప్రవర్తించండి. నైతిక విలువలు ఉన్నాయి, చట్టం చెప్పారు, మీరు సమాజం చెప్పారు, స్వాతంత్రం చెప్పారు, హక్కులు చెప్పారు, అందరూ సమానమే ఈ దేశంలో, ఎంతోమంది మహోన్నతులు త్యాగ ఫలాల ఫలితం ఈరోజు అని చెప్పారు. ఎన్నో కుటుంబాలు, ఎన్నో మనుషులు, ఎంతోమంది జీవితాలు త్యాగ ఫలితాల ఫలితం ఈరోజు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు మీరు. సో మీరు మాట్లాడినంత వీడియో ఫుటేజ్ కూడా ఉంది, అది రేపు ప్రొడ్యూస్ చేస్తాను. దానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా, ఈరోజు జాతీయ జెండా ఎగిరేసినారు, సెల్యూట్ కొట్టినారు, నమస్కారం చేసినారు, దానికి మీ ఆఫీసులో ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించినా నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను, లీగల్ నోటీస్ ఇస్తాను. ఏం సమాధానం చెప్తారో చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని. తప్పు చేసింది ఒకరు, వారితోనే పోరాడుకుంటాను, మీరు తప్పు చేయొద్దని. వచ్చిన కంప్లైంట్ చాలా స్పష్టంగా ఉంది. ఈ దేశాన్ని మీరు గౌరవిస్తుంటే, మీరు చేసే ఉద్యోగాలు మీరు గౌరవించుకుంటుంటే, ఈరోజు చేసే సెల్యూట్కి గౌరవిస్తుంటే, ఎగిరేసిన జాతీయ జెండాకు గౌరవిస్తుంటే, ఆ కానిస్టేబుల్ మీద విచారణ చేయండి. మీకు నైతికత ఉంది అని చెప్పి నిరూపించుకోండి. ఈ దేశాన్ని గౌరవిస్తున్నాము, ఈ రాష్ట్రాన్ని గౌరవిస్తున్నాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము, చేసే ఉద్యోగాన్ని గౌరవించుకుంటున్నాము, పెట్టే సంతకాన్ని గౌరవించుకుంటున్నాము, తినే తిండిని గౌరవించుకుంటున్నామని నిరూపించుకోండి. లేదా మీరు ఏ స్థాయి వ్యక్తులు మీరే బహిరంగపరిస్తే నేను దాన్ని స్వీకరిస్తాను, 10 మందికి చెప్తాను. సో స్పందిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, DLN శాస్త్రి. నమస్తే.